ప్రకాశం జిల్లా దర్శికి గొట్టిపాటి లక్ష్మి రాకతో దద్దరిల్లిన దర్శిపట్నం. దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన కాడ నుంచి ప్రజలు హారతులతో, గజమాలలతో, పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. జై గొట్టిపాటి లక్ష్మి అంటూ జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా 300 కాన్వాయిలతో, కొన్ని వందల బైకులతో, భారీ ర్యాలీలతో బయలుదేరి దర్శిలో అడుగు పెట్టడంతో గెలుపు నీదేనంటూ ప్రజలు నిరాజనాలు పలికారు. ర్యాలీతో బయలుదేరి దడి గడియాస్తంభం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, నేను దర్శి ఆడబిడ్డనే అంటూ మా తాత గొట్టిపాటి హనుమంతరావు మీకు బాగా తెలుసు అని, అదేవిధంగా మా నాన్నగారు గొట్టిపాటి నరసయ్య మీకు బాగా సుపరిచితులేనని, నేను మీ దర్శి ఆడబిడ్డ, నన్ను ఇంతలా ఆదరించి నాపై నమ్మకంతో దర్శి నియోజకవర్గ ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా ఈ సభలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, ఒంగోలు అభ్యర్థి దామచాల జనార్దన్, అద్దంకి అభ్యర్థి గొట్టిపాటి రవి, గోరంట్ల రవికుమార్, నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, జనసేన పార్టీ నాయకులు రియాజ్, వరికోటి నాగరాజు, గరికిపాటి వెంకట్ మరియు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయిన గొట్టిపాటి లక్ష్మిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని, దర్శిలో టీడీపీ జెండా ఎగరవేయాలని, దానికి దర్శి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించి గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తల అభిమానులు సుమారు 40,000 మంది పైగానే పాల్గొని ఉంటారని నాయకులు తెలియజేశారు. గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చారా లేదా? మీరందరూ ఎక్కిస్తారా లేదా? మంచి మెజార్టీలో దర్శిలో గెలిపించాలి. మీ అందరూ నమ్మకంతో వచ్చి కూడా పోటీ చేస్తుంది. మీరందరూ కూడా కలిసికట్టుగా అటు ఎక్కడిని అటు ఎక్కల గారి ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మన పోలీసు వాళ్ళు ఏమో 3 నిమిషాలు అంటున్నారు. టైం లేదు, నేను మళ్ళా రేపు ఒకసారి మళ్ళా వస్తాం, అందరూ కూడా మాట్లాడతాం. కాబట్టి లక్ష్మీ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాయం తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఒంగోలు నియోజకవర్గ, పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జిల్లాకి సుపరిచితులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. చూస్తుంటే దర్శనం ఎంతో ఆనందంగా కనపడుతున్నారు. ఈరోజు ఒక మహిళా అభ్యర్థి దర్శి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారంటే గొట్టిపాటి హనుమంతరావు గారి సీన్స్ ఉన్న అమ్మాయి ఈరోజు ఈ స్పందన చూస్తుంటే
ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 2024లో ఏళ్ళ కుర్చీలు మడతపెట్టే టైమైంది. ఇక్కడున్న పూజపల్లె పూజ ఈ దర్శికి పట్టిన పూజే